మొన్న పురంధేశ్వరి గారు ఒక ప్రముఖ మీడియా ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ గురించి అంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఆ విలేకరు అడిగినప్పుడు ఎన్టీఆర్ని రాజకీయంగా రాడా, ఒకవేళ వస్తే ఎందుకు తొక్కేస్తున్నారు అన్నట్టుగా ఆయన అడగడం జరిగింది. ఆమె సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. అంటే నిజంగానే ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే తొక్కేస్తున్నారా, బాలకృష్ణ వాళ్ళందరినీ దూరం పెట్టేస్తున్నారా అంటే మీరేమంటారు? ఎవడు కూడా తొక్కేసేటటువంటి పరిస్థితి రాదు. ఎన్టీఆర్ గారు నిజంగా పార్టీకి పనిచేయాలని, పార్టీలను లాక్కోవాలంటే ఎప్పుడో లాగేసుకునేవాడు. అవన్నీ పక్కన పెట్టండి. ఆయనకి నిజంగా ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. రాజకీయాల్లోకి వచ్చి ఈ మురుక్కాలలో దిగిపోయేటటువంటి వాస్తవంగా మంచోడు ఎవడు రాడు సామాన్యంగా. అదే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. తర్వాత ఎప్పుడన్నా తెలుగుదేశం వాళ్ళ తాతగారు పెట్టినటువంటి పార్టీకి సేవ చేయాలని ఆయనకు ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వద్దామని ఆలోచన కూడా చేయలేదు. ఎందుకు ఆలోచన చేయలేదంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏ విధంగా కుటుంబాలని కుటుంబాల్లోకి వచ్చేసి కుటుంబాల్లో వ్యవహారాలను బయటకు లాక్కొచ్చి వాళ్ళనేమో క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి వాళ్ళ జీవితాలను ఇబ్బందులుగా పడేసి సర్వనాశనం చేస్తున్న వాస్తవాలను ఇప్పుడు చూస్తున్నాం మనం కదా. ఇలాంటప్పుడు ఎన్టీఆర్ లాంటి చాలా జెన్యూన్ వ్యక్తి ఆయన. వాస్తవంగా సినిమాల్లో మేము కూడా దగ్గర ఉండి చూస్తుంటాం కాబట్టి ఆయనకి అలాంటి ఆలోచనలు ఏం లేదండి. ప్రజాసేవ చేయాలంటే కొంత సమయం కావాలి ఆయనకి. ఇప్పుడున్నటువంటి ఈ బిజీ షెడ్యూల్లో ఆయన ప్రజాసేవ కోసం చూడ్డు. తర్వాత వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ గురించి ఖచ్చితంగా 100% ఆలోచిస్తాడు ఆయన. నిజంగా రాజకీయాల్లోకి వస్తాడు. ఇప్పట్లో మాత్రం రాడండి. ఎందుకంటే చూస్తున్నాడు కదా రాజకీయాలు. చిరంజీవి గారిని చూశాడు. చిరంజీవి గారితో చాలా క్లోజ్గా ఉంటారు ఆయన. చిరంజీవి గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో నిలబడలేకపోయాడు. కారణం ఏంటంటే అతను అలా నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజకీయాల్లో రావాలంటే అన్నీ వదిలేయంట. అన్నీ వదిలేయంటే ఏంటి? సిగ్గు, లజ్జ, సీము, నెత్తురు. ప్రజాసేవ చేద్దామన్నా ఇవన్నీ వదిలేయాలి. ప్రజలకు ఉపయోగపడదామన్నా ఇవన్నీ వదిలేయాలి. దోపిడీ చేసుకుందామన్నా ఇవన్నీ వదిలేయాలి. కాబట్టి రాజకీయాలలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎన్టీఆర్ గారు రాకపోవడం 100% మంచిది. ఆయన తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా 100% మంచిది. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా వస్తాడండి. ఎందుకంటే వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అనేది ఉంది, అది ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికైనా సరే అందులో ప్రధానమైన పాత్ర ఎన్టీఆర్ గారు పోషించే అవకాశం కూడా వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఆయన వస్తాడు. నిజంగా అప్పుడు కూడా ఆ పార్టీని ఎన్టీ రామారావు గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో ఆ రకమైనటువంటి పూర్వ వైభవాన్ని తీసుకుని వస్తాడని చెప్పేసి, అంటే మాలాంటి వాళ్ళు అప్పట్లో ఉన్నాం కాబట్టి ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన్ని చూసినటువంటి వ్యక్తులం కాబట్టి ఈయన కూడా చూస్తామనే ఆశ ఉంది. అంటే మనం చూసుకోవచ్చు బాలకృష్ణ గారికి, ఎన్టీఆర్ గారికి, కళ్యాణ్ రామ్ గారికి చాలా మధ్య గ్యాప్ వచ్చింది. వాళ్ళ ముగ్గురు మధ్య చాలా గ్యాప్ వచ్చింది. కనీసం మొహమొహాలు చూసుకోవడం కూడా ఇష్టపడట్లేదు. అలాంటి వ్యక్తి టీడీపీ పార్టీకి అర్హుడా అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొంతమంది. దానికి ఏమంటారు? అంటే వీళ్ళు అర్హురా అండి? ఇప్పుడు అర్హత గురించి మాట్లాడకూడదు. అర్హత అంటే మరి బాలకృష్ణ మా చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఇచ్చాడు? వాస్తవంగా ఈ రాజకీయాలలో ఈయన చంద్రబాబు నాయుడు సీనియరు కాబట్టి ఆయనే చూసుకుంటాడు మన పార్టీని అని చెప్పి మన బాలకృష్ణ గారు అనుకుంటాడు. వీళ్ళకి పడలేదంటే కుటుంబంలో 100 ఉంటాయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి కూడా దూరం అయిపోయారా? రాజకీయాల్లో ఉచ్చనీచాలు ఉండవు. అందుకే కొంతమంది మానవత్వం ఉన్న మనుషులు రాజకీయాలకు రారు. భయం, ఈ అమ్మాయి మనల్ని రోడ్డు మీద పడేస్తారా, మన వాల్యూ తీసేసని. కాబట్టి వేళ ఎలా ఉన్నాడు? పాన్ ఇండియా స్టార్ ఆయన ఎన్టీఆర్ గారు. ఇప్పుడు తీసుకొచ్చి ప్రజాసేవని ఈ చిన్న వయసులో కుర్రోడు ఇంత వయసులో రాజకీయాలు ఆయనకి ఏం పని అండి? ఇప్పుడు ఆయనకి తగ్గట్టు ఏదో ప్రజాసేవ, మన పేదవాళ్ళని ఆదుకోవడం, చిన్న చిన్న కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టుకుంటూ వస్తున్నాడు. ఆయనకున్న సంపాదించుకున్న దాంట్లో ఏదో కొంత ఖర్చు పెట్టుకుంటున్నాడు. మహేష్ బాబు గారు అయితే అద్భుతంగా ఈవేళ మహేష్ బాబు గారు చిన్నపిల్లల ఆపరేషను, మహేష్ బాబు గారు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాడు. చాలా అదే హార్ట్ ప్రాబ్లం చాలా 100 మందిని కాపాడాడు. రాఘవ లారెన్స్ గారు సినిమా ఫీల్డ్లో ఉండి ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు ఆయన కూడా రాఘవ లారెన్స్ గారు. వీళ్ళు ఇలా కార్యక్రమాల్లో ఉండి తర్వాత పగ్గాలు తీసుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రేపొద్దున ఈ ఎన్టీఆర్ గారు పగ్గాలు తీసుకున్నా మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వస్తారండి, ప్రజాసేవకు వస్తారు. ఆయన సినిమాల్లో ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఎలాగ రారు? ఎంత సూపర్ స్టార్ అతను. కాబట్టి త్వరలో వస్తాడని అనుకుంటున్నాను. త్వరలో అంటే ఇంత త్వరలో రారు నాకు తెలిసి. అంటే ఇంకొకటి అండి, ఇంకో 10-20 సంవత్సరాలు పోద్ది. ఎన్టీఆర్ కుటుంబానికి లైక్ కేవలం ఈ హరికృష్ణ వాళ్ళ కుటుంబానికి మేజర్గా కార్ యాక్సిడెంట్లు వాళ్ళ కుటుంబంలో ఇప్పటికే ఎక్కువ జరిగాయి. అవునవును. హరికృష్ణ గారు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళ కొడుకు
తారక్ గారు కూడా కార్ యాక్సిడెంట్ చనిపోయారు. అప్పట్లో ఎన్టీఆర్ గారు కూడా కార్ యాక్సిడెంట్ అయింది. అంటే వాళ్ళ కుటుంబానికి అది ఒక శాపం. జస్ట్ ఆస్కింగ్, బయట ప్రజల్లో కూడా అది ఉంది. శాపం అని ఏం లేదండి. ఒక్కసారి యాక్సిడెంట్ జరిగిన తర్వాత రెండోది జరిగినప్పుడు అప్పుడు భయం వస్తుంది మనకి. ఏంటి, ఎందుకు జరిగింది, ఇది మనకేమో ఉన్నదా అని. ఇప్పుడు ఎన్టీఆర్ గారు అప్పుడు కార్ యాక్సిడెంట్లో బయటపడ్డాడు. అలా యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళిద్దరూ చనిపోయారు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చనిపోయారు. కాబట్టి కొంచెం ఏదో పరంపర అనుకుంటారు తప్ప అదేం కాదండి. ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి. కొన్ని విజయాలు వచ్చినా అలాగే వస్తాయి, అపజయాలు వచ్చినా అలాగే వస్తాయి కొన్ని కుటుంబాల్లో. కాబట్టి దాన్ని మనం దీనిగా దిక్సూసుగా తీసుకోకూడదు. మనం ఇప్పుడు మనం అనుకునేది ఏంటి, ఎన్టీఆర్ గారు రాజకీయాలలో ఎప్పటికైనా తెలుగుదేశం పగ్గాలు చేపడతారా అనే కదా. అవును, ఖచ్చితంగా 100% చేపడతారు. ఓకే. ఒకవేళ చేపట్టే ఆ ప్రక్రియ వస్తే నారా లోకేష్ పరిస్థితి ఏంటి? ఏముంది, అంతా కలిసే ఉంటారండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు సీఎం ఎవరు సీఎం? అప్పుడు ఎవరైతే మెరుగ్గా పరిపాలన చేయగలుగుతాడో, ఎవడైతే ప్రజాసేవ చేయగలుగుతాడో, ఎవడైతే ప్రజల గురించి ఎక్కువగా ఆలోచించగలుగుతాడో అని ప్రజలు నమ్ముతారో ఆయనే సీఎం. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? నేను చెప్తున్నాను కదా, ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీ పెట్టినా ప్రజలు తీర్పు ఎటుంటే వారు గొప్పగా ఎదుగుతారండి. పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీపరుడు, వాస్తవంగా నిజాయితీపరుడు. కాబట్టి వేళ ఇది ఐక్యరాజ్య సమితి ఏదో మీటింగ్ పిలిచినట్టుంది ఈ మధ్య. ఇండియాలో నిజాయితీపరులను నలుగురు పిలిచింది, ఆ రాజకీయ నాయకులు ఎవరినో కానీ, అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. మరి అలాగే వస్తే నిజాయితీపరుడికి ఉన్నటువంటి గౌరవం అలాగే ఉంటుంది. అలాగే రాజకీయాల్లో నిజాయితీపరుడు నెంబర్ 1 ఇండియాలో ఎవరు? పవన్ కళ్యాణ్. ఓకే. ఒక సంస్థ కూడా సర్వే చేసి చెప్పింది. కాబట్టి రేపు పొద్దున్న ఎవరైనా సరే ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన్ని అనుకోకుండానే ఆయన ఉన్నత స్థానాలకు ఎదిగిపోతాడు. అలాగే మన ఎన్టీఆర్ కూడా రావచ్చని నా నమ్మకం.